ఒకరు లక్నో సూపర్ జెయింట్స్ ను వదిలేసి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నారు. మరొకరు ఢిల్లీ క్యాపిటల్స్ ను వదిలేసి లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నారు. ఆ ఇద్దరు లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో హాట్ టాపిక్ అయ్యారు. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారారు. అవును, డీసీని వదిలి ఎల్ఎస్జీతో చేరిన పంత్ ఇప్పుడు ట్రబుల్స్ ను ఫేస్ చేస్తున్నాడు. ఎల్ఎస్జీని వదిలి ఢిల్లీలో చేరిన రాహుల్ ఫామ్ తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. తన పాత జట్టు ఎల్ఎస్జీపై రాహుల్ ఇరగదీస్తే పంత్ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ముందు తేలిపోయాడు. అభిమానులకు ఒకరు హీరోలా కనిపిస్తే మరొకరు విలన్ గా కనిపించారు. నిజానికి ప్రస్తుత సీజన్ లో పంత్కు ఏదీ కలిసి రావడం లేదు. ఫామ్ లోకి రాలేకపోతున్నాడు. జట్టు అవసరాలకు తగినట్టుగా ఆడలేకపోతున్నాడు. కెప్టెన్ గా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. కొన్ని మ్యాచ్ల్లో గెలుపు ముంగిట ఎల్ఎస్జీ బోల్తా కొట్టడము పంత్పై విమర్శలకు కారణమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఎకానా స్టేడియం ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్ లో పంత్ ఆలస్యంగా బ్యాటింగ్ దిగాడు. మిడిల్ ఆర్డర్ లో కాకుండా లోయర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ వచ్చాడు. 99 పరుగులకు ఎల్ఎస్జీ 2 వికెట్లు కోల్పోయిన దశలో పంత్ క్రీజ్ లోకి వస్తాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రిషబ్ మాత్రం రాలేదు. అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని తర్వాతే క్రీజ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికింకా 2 బంతులే ఉన్నాయి. అయినా రివర్స్ ల్యాప్ ఆడబోయి పంత్ బుక్ అయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. దీంతో రిషబ్ ఆగ్రహంతో పెవిలియన్ చేరాడు. డగౌట్ లో ఎల్ఎస్జీ మెంటార్ జహీర్ ఖాన్ తో సీరియస్ గా మాట్లాడుతూ కనిపించాడు. తనను ముందే బ్యాటింగ్ కు పంపకపోవడం పైనే చర్చించినట్టుగా టాక్ నడుస్తోంది. జాక్ తో పంత్ గట్టిగానే వాదించినట్టుగా వీడియోలు చూస్తే అర్థమవుతోంది. జట్టు వ్యూహాల గురించి విభేదాలని కొందరు, పంత్ ఫ్లాప్ షో గురించే అని మరికొందరు, బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన పంపడంపై అని ఇంకొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే పంత్ ఫామ్ లో లేకపోవడం వల్లే దిగువన పంపి ఉంటారని కొందరు మాజీలు అంటున్నారు. మరికొందరు మాత్రం కెప్టెన్ ను అలా అవమానిస్తే ఎలా అని ఫైర్ అవుతున్నారు. ఫీల్డ్ లో పంత్ విసుగ్గా ఉండడం పైన కొందరు బౌన్సర్లు సంధిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఎల్ఎస్జీలో పరిస్థితులు ఇలాగే ఉంటాయని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఢిల్లీ తరఫున పాత ఫ్రాంచైజీ ఎల్ఎస్జీపై రాహుల్ దంచికొట్టేశాడు. ఓనర్ పై బ్యాట్ తోనే రివెంజ్ తీర్చుకున్నాడు. గత సీజన్ లో ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా రాహుల్ మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది. సోషల్ మీడియాలో అప్పట్లో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత రాహుల్ ను ఎల్ఎస్జీ రిటైన్ చేసుకోలేదు. వేలంలో కేఎల్ ను డీసీ కొనుగోలు చేసింది. ప్రస్తుత సీజన్ లో ఎల్ఎస్జీతో ఢిల్లీ విజయంలో రాహుల్ కీ రోల్ ప్లే చేశాడు. మ్యాచ్ ముగిశాక కరచాలనం చేస్తున్న సమయంలో సంజీవ్ గోయంకా ఎదురుపడ్డాడు. షేక్ హ్యాండ్ ఇచ్చేసి రాహుల్ ముందుకు వెళ్లిపోయాడు. కేఎల్ ను ఆపేందుకు సంజీవ్ గోయంకా ప్రయత్నించినా స్టార్ ప్లేయర్ పట్టించుకోలేదు. దీంతో గతేడాది తనను అవమానించారనే కోపంతోనే రాహుల్ ఇలా చేసి ఉంటాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.